కారంగా పుల్లగా ఆ గోంగూరలో ఉన్న మాధుర్యం అంతా చేప ముక్కలు పులుసు పట్టి ఖచ్చితంగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు చేపల కటింగ్ చూసారు కదండి. చేపల కూరని నేను మా అత్తమ్మ ఇద్దరు కలిసి చేద్దాం అనుకున్నాం. ప్రస్తుతానికి ఆరోగ్యం కొంచెం బాగాలేదు, ఇంకా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఈరోజు వంట మాత్రం నేను చేసేస్తానండి. ఆ వంట ఇంకొక వీడియోలో ఇంకొక రోజు చేస్తాము. ఇప్పుడైతే మా ఆయన్ని గోంగూర కోసం తోటకైతే పంపిస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కృప ఎర్రగోంగూర దమ్మంది. నేనైతే తోటకైతే వచ్చానండి. ఇక్కడ ఎర్రగోంగూరు తెల్లగోంగూరు రెండు కలిపి అయితే ఉన్నాయన్నమాట. వీటిలలో తోటకెళ్ళే నేనా ఈ పెద్ద ఆయన అడిగి మనకి ఏది కావాలో అదైతే తీసుకుంటున్నాను. నాకైతే కొద్దిగా కావాలండి గోంగూర అనేది, అంటే చేపల కూరకే కదా, అందుకని కొంచెం గోంగూర అయితే తీసుకొని వెళ్తున్నా. యా ఇంటికి వచ్చేసానండి. కృప ఓయ్ హాయ్ అమ్మాయి గారు, గోగాకు రెడీ. ఎక్కడ వంట ఎక్కడ ఆడు చేద్దామా? చెట్టు కింద చల్లగా ఉంటుంది, చల్లగా ఉంది ఈరోజు గాలిగా లేదు కదా, బాగుంది వాతావరణం. తోటలో నుంచి మా ఆయన కోసుకొచ్చిన గోంగూరని ఇప్పుడు వలుస్తాను. ఎంత గోంగూర? ఊరికినే ఇంకొక రోజు మరిగింత ఎత్తుకోబో అన్నారు. కూరకి ఎంత కావాలో నేను కొంచెమే తెచ్చా. చేపల కూరలు ఎంత వేస్తావా? కొద్దిగా అయినా కదా, అందుకని కొంచెమే తెచ్చా. ఆ మందలు చెప్పాలి నాకు. నువ్వు చేపల కూర కంటే చేపల కూరకే తెచ్చా. ఏమనక దూరమే అంత. కృప వాన ఏంది ఇది సడన్గా? లేదులే, అది మబ్బు చినుకులే. తడవలే కానీ కృప. కల్లుప్పు కొద్దిగా వేస్తున్నా. ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిర్చి. ఒకటికి 2 సార్లు కడిగిన గోంగూరని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా. చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా. ఇదేదో ఈ వంట కొంచెం డిఫరెంట్స్గా ఉంది కృప.
టేస్ట్ ఎలాగుంటుందో మరి అది బాగుండాలని కోరుకుంటున్నా. వంట చేయడానికి కూరగాయలన్నీ కట్ చేస్తాను. ఇప్పుడు వంట అయితే చేస్తాను. పాత్ర కాగింది, నూనె పోస్తున్నా. నూనె కాగింది, ముందుగా ఆవాలు మెంతులు వేస్తున్నా. ఆవాలు చిటిపెట్లాడేసాయి. తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా. తెల్లగడ్డ పాయల్ని కచ్చా బచ్చగా దంచాను. ఇప్పుడు ఇట్లు కానీ ఎర్రగడ్డలలో వేస్తున్నా. ఎర్రగడ్డలు కొంచెం మెత్తగా వచ్చాయి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేస్తున్నా. పచ్చిమిర్చి కానీ కొంచెం మెత్తగా ఉడికాయి. ఇప్పుడు ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూరని నూనెలో వేస్తాను. గోంగూర నూనెలో బాగా ఉడికింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నా. ఈ టమాటా ముక్కలు కూడా నూనెలో బాగా ఉడకనిస్తాను. టమాటా ముక్కలు కానీ బాగా ఉడికాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం వేస్తున్నా. కొంచెం పసుపు వేస్తున్నా. ధనియాలు జీలకర్ర దోరగా వేయించి పొడి చేశాను. ఈ పొడిని చల్లుతున్నా. మిరప్పొడి, పసుపు పొడి, మసాలా పొడి నూనెలో బాగా కలిసేలాగా కలుపుతున్నా. కూరకి సరిపడా నీళ్లు వేస్తున్నా. పోసిన నీళ్ళల్లో ముందుగా వేసినటువంటి అన్ని మసాలాలు బాగా కలిసేలాగా కలుపుతున్నా. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. మసాలాలు గోంగూర నీళ్ళల్లో బాగా కలిసిపోయినాయి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేస్తున్నా. చేప ముక్కలకి పులుసు బాగా పట్టేలాగా కలుపుతున్నాను. ఎందుకంటే గంటి పెట్టామనుకో మెత్తగా ఇరిగి పట్టే చేప ముక్కలు.
అందుకని చల్లగా ఇలాగ మెదుపుతున్నా. మూత పెడుతున్నా. ఇప్పుడు కొంచెం ఎక్కువ మంట మీద మంటేస్తాను. ఉడికిన తర్వాత నుంచి సన్న మంట మీద చేపల కూరని ఉడకనిస్తాను. కృపా ఉడికినట్టు ఉందో చూద్దురా. కలిపోతుంది. స్మెల్ పర్వాలే, బాగానే ఉంది. టేస్ట్ ఏమో తెలీదు. చూస్తా, ఉప్పు చూస్తారా సరిపోద్దా లేదో మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు. ఫ్రెండ్స్, ఉడికిన దాకా ఆగలేకపోతున్నాము. ఇప్పుడైతే ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చెక్ చేస్తున్నా. ఉడికిన దాకా ఆగలేకపోతున్నా. అంటే కొత్త రకం వంట కదా, ఎలా ఉంటుంది. స్మెల్ మాత్రం అద్దరిపోతుంది. కృపా ముక్కలతో బ్లాక్ అయిపోతున్నాయి. డ్యామేజ్ చేసేస్తున్నది. అంత వేసుకుంటే చెయ్యమనుందా. ఏమే పుల్లగా ఉంది. గోంగూర బాగా పుల్లగా ఉంది. అది కారం ఉప్పు కారం సరిపోయిందయ్యా. చెప్పు సాలుకుంటే ఎప్పుడే వేస్తా ఉడికేటప్పుడు. సరిగ్గా ఉందండి. ఇంకొక 5 నిమిషాలు. నీళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ చిక్కబడింది. ఆకుబడి పక్కన మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చేపల గోంగూర నేను డామినేట్ చేస్తాయా లేకుంటే గోంగూర చేపలను డామినేట్ చేస్తాయా అనేది రుజువైతే వచ్చేస్తుందండి. ఇది మాత్రం వేరే లెవెల్. చింతపండు అనేది అసలు అంత మాత్రం కూడా వేయలేదు. ఓన్లీ గోంగాకే ఎర్రగోగాకేసి చేసాము. పులుసు మాత్రం అబ్బా సరిగ్గా ఉంది. చూద్దాం ఇంకా అన్నంలో ఎట్లా ఉంటుందో చూద్దాం. కూర దించేసాము. చాలా సేపు అయితే చల్లారింది. వేడి మీద తింటే తిన్నట్టుండదు, టేస్ట్ కానీ తెలీదు. ఫ్రెండ్స్, ఈ చేప పట్టింది మా మామ అండి. తొలి ముద్ద ఆయనే తినాలి. అప్పటికే సగం చేప వండేసాము. మామూలుగా పులుసు పెట్టాము. ఇది ఎట్టెట్టో వస్తుందని తినిందాకా తెలియదు ఈ కూర టేస్ట్ ఎలా ఉంటుందో. వావ్, చూడడానికి మాత్రం సూపర్గా ఉంది. చేప ముక్కల్ని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఇరిగిపోకుండా. వాన స్టార్ట్ అయ్యేటప్పటికి దీన్ని మొత్తం క్లోజ్ చేసేయాలి. చల్లారింది కొంచెం కూర. ఇగో నీళ్ళు పక్కన తాగండి. అడుగు కృప మీ నాన్న. ఎట్టుంది కూర? బాగుందా? ఇక బాగుందంట. ఎట్లా చేశారు అనుకుంటున్నావు? చింతపండు లేదు ఆ కూరలో, అసలు చింతపండే లేదు. చింతపండు అసలు ఆవు కింద అంత కూడా లేదు. మొత్తం గోంగూరే. సరిగ్గా ఉందండి. ట్రై చేయండి, ఈ వంట ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అవాక్ అయిపోతారు. అవాక్ నేను అనుకుంటున్నాను. ఒక చిన్న సలహా ఏంటంటే, కొత్తగా పెళ్ళి ఉంటారు చూడు, వాళ్ళు ఇంట్లో కానీ వంట చేసి పెట్టారంటే లైఫ్ లాంగ్ అలాగే గుర్తుండిపోద్ది వంట కానీ మీరు కానీ. చాలా బాగున్నట్టుంది. నేను ఉప్పు చూసేటప్పుడు చెప్పాను కూర అయితే బాగుందని. చాలామంది చేప నీసు వాసన వస్తుంది, ఎంత చేసినా నీసు వాసన లైట్గా వస్తుంది, అంతకు బాగోదు అంటారు కదా. అలాంటి వాళ్ళు తిని పుల్లగా
కారంగా పుల్లగా ఆ గోంగూరలో ఉన్న మాధుర్యం అంతా చేప ముక్కలు పులుసు పట్టి ఖచ్చితంగా డామినేట్ చేసేసింది గోంగూర. బాగుంది, సరిగ్గా ఉంది. రెండు కాంబినేషన్ సూపర్గా ఉంది. బిర్యానీ అంటున్నట్టు ఉంది. నైట్ సరిపోతుంది. నువ్వు పట్టిన చేపే కదా, అందుకు స్పెషల్గా నీకు వండి పెట్టాలని ఇట్లా చేసా. ఇలా చేస్తే అక్కడ బాగా గిన్నెలు ఖాళీ చేయొచ్చు, తినొచ్చు. వేరే లెవెల్లో ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.